ఇప్పుడు నాకు విషయం అర్థమైందిరా. ఏమర్థమైంది? చీర నీకు వెళ్ళను. విషయం ఏంటంటే బయట జారేప్పుడు నువ్వు చూస్తావా, నువ్వు చూస్తేనే బయట జారుతుందా? కామెడీ చేసావో చంపేస్తాను. అది కాదురా, నువ్వు కూర్చోబెట్టి మాట్లాడుంటే. రే, కూర్చోటాలు నుంచోటాలు ఈ లాయర్ పాయింట్లన్నీ నాకు చెప్పొద్దు. మా ఆవిడ నాకొద్దు. వద్దకపోతే పంపించేసాయి. నీకు అసలు కథ తెలీదా? ఇల్లు దాని పేరునుంది, స్థలం నా పేరునుంది కదా. అక్కడుందా ఫిట్టింగ్? అయితే ఇద్దరు అక్కడి నుంచి కదలరనమాట. సో నా పొజిషన్ లో నువ్వుంటే ఏం చేస్తావు? కంపారిజన్ వద్దు. కంపారిజన్ లేకుండా ఏం చేస్తావు? దానికి దమ్ము కావాలరా. దమ్ముతో ఏం చేయాలి? దమ్ము కావాలరా. దమ్ములన్నీ ఉన్నాయా? నువ్వు చెప్పు. నేనైతే కత్తిలాంటి అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి లవ్ డ్రామా ఆడించి మా ఆవిడని బయటకు పంపించేస్తాను. అలా చేస్తే మా ఆవిడ చెప్పించి కొడుతుందేమో. కొట్టదు, కాళ్ల మీద పడుతుంది. అయితే అలాంటి అమ్మాయి దొరుకుతుందా? మార్కెట్ లో కుప్పలు తెప్పలు. అయితే అలాంటి దాన్ని అరేంజ్ చెయ్యి. ఏంటి? కత్తి లాంటి అమ్మాయి కాదురా, సొర కత్తి లాంటి అమ్మాయిని అరేంజ్ చెయ్యి. నేను రెచ్చిపోతా. రే, పుచ్చిపోతావరా? నేనేదో మాట వరుసగా అరేంజ్ చేసే దమ్ము నీకుందా? లేకపోతే నేనే ఏదైనా కంపెనీకి వెళ్ళి అరేంజ్ చేసుకోనా? రే కూర్చోరా, నేనే అరేంజ్ చేస్తాను. ప్రామిస్? ఇంకేం కావాలి సార్? కత్తి లాంటి అమ్మాయి. సారీ డార్లింగ్, లేట్ అయింది. తమరు ఎప్పుడు టైంకి వచ్చారో? ప్రపంచంలో ఏ ప్రేమికుడు కూడా టైంకి వచ్చినట్టు చరిత్రలో లేదు. సెట్ అయ్యరా? అది సరే గాని నువ్వేంటి డల్ గా ఉన్నావు? మళ్ళీ మీ మమ్మీ డాడీ పోట్లాడుకున్నారా? అవును వివేక్, ఎంతసేపు వాళ్ళ గొడవలే గాని మా గురించి పట్టించుకోవట్లేదు. చూడు, చాలా చోట్ల ఇవన్నీ చాలా మామూలే. వాళ్లే కొట్టుకుంటారు, వాళ్లే కలుస్తారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు. నువ్వు ఫస్ట్ పద, ముందు బైక్ ఎక్కు. నువ్వు దా, ఫస్ట్ సినిమాకి వెళ్దాంరా. ఓకే. ఎవరు? రాధాబాయి ఏనా? వస్తున్నా, కృష్ణుణ్ణి. గుడ్ మార్నింగ్. ఇవాళ నువ్వు 10 నిమిషాలు లేటు. అవునా? ఒక్క నిమిషం ఉండండి, అయితే చెప్తాను. డివైడెడ్ బై 30. నా జీతం నుంచి ₹3.33 డిడక్ట్ చేసుకోండి. ఈ ఫిగర్ నీకు ఎలా వచ్చింది? ఏంటి నా ఫిగర్ గురించి మాట్లాడుతున్నారు? నేను మాట్లాడేది నీ ఫిగర్ గురించి కాదు. ₹3.33 కరెక్ట్ ఫిగర్ ఎలా వచ్చింది అని. నా జీతం నెలకు ₹3,000, అంటే రోజుకు ₹100, గంటకి ₹20. లెక్కేసుకోండి, 10 నిమిషాలకి ₹3.33. ఫిగర్ చూస్తారా? చూడొచ్చు, కాకపోతే బెడ్రూమ్. అది ఫిగర్ అంటే. రామ అంటే బూతులా ఉందే. మంచి జ్యోతిష్కుని చూసి జాతకం చెప్పించుకోవాలి. క్రితం జన్మలో నేను ఎవరింట్లో పని మనిషినై ఉంటానా అని. ఏంటి? నాకు నేను కూడా మాట్లాడుకోకూడదా? ఓకే, మాట్లాడుకోండి. రాధాబాయ్, ఎవరో వచ్చినట్టున్నారు. దయచేసి వెళ్ళి తలుపు తీస్తావా? ₹10 అవుద్ది. అదేంటి? అగ్రిమెంట్ చదువుకోలేదా? ఎక్స్ట్రా వర్క్, ఎక్స్ట్రా చార్జ్. సరే, ఇస్తాను, వెళ్ళి తీ. సరే, తీస్తాలే. ఎవరు? ఎవరు కావాలి? వెంకట్ గారు ఉన్నారా? మీరెవరు? చెప్తే గాని పిలవా? ఉండండి, పిలుచుకొస్తాను. అక్కడే ఆగండి, నేను పిలుచుకొస్తాను. తిప్పుకుంటూ వచ్చేస్తుంది. మీకోసం ఎవరో అమ్మాయి వచ్చింది. అమ్మాయా? నా కోసమా? ఎవరు? మీరెవరిని రమ్మన్నారో మాకేం తెలుసు? మేడం గారు లంచ్కి వస్తానన్నారు, జాగ్రత్త. తెలుసులే. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, ఐఎమ్ వీణా. మూర్తి గారు పంపారు. యా, కమ్ కమ్, ప్లీజ్ కమ్. పంపుతున్నట్టు మూర్తి నాతో చెప్పలేదే. 1 minute. మూర్తి. హలో, ప్లీజ్. మూర్తి, నువ్వు పంపిన అమ్మాయి ఇప్పుడే వచ్చింది. ఆ అమ్మాయి ఓకేనా? వేరే అమ్మాయిని పంపించమంటావా? చూడటానికి బానే ఉంది. యాక్టింగ్ కూడా బాగా చేస్తుంది. మంచి టీవీ ఆర్టిస్ట్. అవునా? అయితే ఇంకే వెరీ గుడ్. వెనకోసారి ఫోన్ ఇవ్వు. 1 minute. మీతో మాట్లాడతాడట.
హలో మూర్తి గారు. వీణా, మా వెంకట్ చాలా సాఫ్ట్. చూస్తుంటేనే తెలుస్తుంది. ఓకే, నో ప్రాబ్లం, నేను చూసుకుంటాను. వన్ మోర్ థింగ్. యా, ఆ ఇంట్లో రాధాపాయన పని మనిషి ఉంటుంది. అది ఓనర్ లెవెల్లో పెత్తనం చలాయిస్తుంటుంది. ముందు దాని ఒక చూపు చూడు. ఐల్ టేక్ కేర్ ఆఫ్ హర్. యా, బాయ్. వెంకట్ గారు, చాలా ఆకలిగా ఉంది. కెన్ యూ అరేంజ్ మీ సమ్ బ్రేక్ఫాస్ట్? వన్ మినిట్, ఐ విల్ అరేంజ్. ఓకే. ఇప్పుడు లోపలికి వెళ్ళగానే అగ్రిమెంట్ చూపిస్తుంది. రూల్ నెంబర్ 5. 1 2 3 5. అవును, 6 పైన ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి తప్ప బయట నుంచి ఎవరు వచ్చినా వంట చెయ్యను. ఇది కరెక్టే, కానీ సిచ్యుయేషన్ ప్రకారం పాపం ఆకలితో ఉంది కదా, ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాను. ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చినా నాకు చేసే మూడ్ లేదు. ఆ అమ్మాయి నాకు నచ్చలా. నువ్వు మాత్రం నాకు బాగా నచ్చావు. నీ పేరు? రాధాబాయ్. పని మనుషుల సంఘం అసోసియేషన్ కి ప్రెసిడెంట్ ని. గుడ్. గెస్ట్లకి వంట చేయకూడదని రూల్ పెట్టుకున్నారన్నమాట. అవును. ఆహా, రూల్ బ్రేక్ చేస్తే ఏమైనా చేస్తాం. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు, వేలకు వేల మంది మా కార్యకర్తలు యూనిఫామ్ వేసుకుని మీ ఇంటి ముందుకొచ్చి గరిటెలు పట్టుకుని ధర్నాలు చేస్తారు. మీ ఇంటిని సోషల్ బాయ్కాట్ చేస్తారు. ఒక్క పని మనిషి కూడా మీ ఇంటి మాట రావటం లేదు. దీన్ని చూసా? అదేంటో, దీన్ని చూస్తే అందరికీ మాట పడిపోతుంది. వెంకట్, దీన్ని మా డాడీ బీహార్ లో పనిచేస్తున్నప్పుడు ఒక డెకాయిట్ ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చాడు. మా డాడీ నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ డెకాయిట్ అంకుల్ దీంతో 98 మర్డర్స్ చేశాడంట. రౌండ్ ఫిగర్ అయితే బాగుంటుందని మిగతా 2 మర్డర్స్ నేనే చేశాను. అదేంటో విచిత్రం, ఇద్దరు పని మనుషులే. ఇద్దరిని చంపిన నాకు 3వ మనిషిని చంపడం పెద్ద కష్టమేం కాదు. ఏమంటావ్? ఏది? మేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఇలా కాళ్ళ దగ్గర కూర్చున్నారేంటి? సావడం కంటే కాళ్ళ దగ్గర కూర్చోవడం బెటర్ కదమ్మా. గుడ్, లే. క్షమించండి అమ్మా, మీరెళ్ళి కూర్చోండి, నేను మీకు టిఫిన్ చేసి తీసుకొస్తాను. ఏం చేస్తావు? నాకిష్టమైంది చేస్తావా, నీ మూడ్ ని బట్టి చేస్తావా? దాన్ని చూసిన తర్వాత అలా ఎలా చేస్తానమ్మా? మీకేం కావాలో చెప్పండి, చేసి తీసుకొస్తా. చపాతి అద్దరిపోవాలి. 2 minutes. అగ్రిమెంట్. చపాతి అదిరిపోవాలి. దొంగ సచ్చుడా, నీ వల్ల ఇదంతా సగ చెప్తాను.